వెల్కమ్ టు రివి క్రియేషన్స్. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక దయగల ఏనుగు ఉండేది. ఆ ఏనుగు పెద్దది, బలమైనది. కానీ అతనికి మిత్రులు ఎవరూ లేకపోయారు. తను అంత పెద్దదైనా అతను ఎంతో మృదువుగా ఉండేవాడు మరియు మిత్రత్వాన్ని కలిగించాలని చాలా ఆశించేవాడు. ఒకరోజు ఏనుగు అడవిలో తిరుగుతూ జంతువులతో మిత్రత్వం చేయాలని నిశ్చయించుకున్నాడు. ముందుగా అతను ఒక చెట్టుపై ఆడుకుంటున్న కోతుల గుంపు దగ్గరికి వెళ్ళి, హలో కోతులు, నేను మీతో మిత్రుడిగా ఉండాలనుకుంటున్నాను అని అడిగాడు. కోతులు హాస్యంతో ఇలా అన్నాయి, నువ్వు ఇంత పెద్దవాడివి, చెట్ల మీద జారుతూ ఆడడం నీకు వచ్చా? నువ్వు ఎలా మా సరదా ఆటలో పాల్గొంటావు? వెళ్ళిపో అని తేల్చి చెప్పాయి. ఏనుగు నిరుత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఏనుగు పొదల మధ్య మెదిలే కుందేలును చూసి, హలో కుందేలు, నేను నీతో మిత్రత్వం చేయాలనుకుంటున్నాను అని అడిగాడు. కుందేలు పైకి చూసి, నువ్వు చాలా పెద్దవాడివి, నా కలుగులో సరిపోవు, పైగా నువ్వు పొరపాటున నాపై కాలేస్తావేమో, మనం స్నేహితులం కావడం కష్టమే అంటూ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏనుగు ఒక చెరువు దగ్గర కూర్చున్న కప్పల దగ్గరికి వెళ్ళి, హలో కప్పలు, నేను మీ ఆటలో చేరాలనుకుంటున్నాను అని అడిగాడు. కప్పలు అన్నీ కలిసి గొంతు చించాయి, నువ్వు చాలా పెద్దవాడివి, మాలాగా జంపు చేయలేవు, పైగా నువ్వు నీ బరువుతో మా మిట్టలు నేలమట్టం చేస్తావు, నీలాంటి వాళ్లతో మాకు పని లేదు అని అన్నాయి. ఈ మాటలతో ఏనుగు విసిగిపోయి అక్కడి నుండి దూరంగా నడిచాడు. ఎవరు నన్ను ఎందుకు మిత్రుడిగా అంగీకరించరు అంటూ తన మనసులో బాధపడ్డాడు. తర్వాతి రోజు ఏనుగు అడవిలో తిరుగుతూ ఉండగా ఓ అరుపుల శబ్దం వినిపించింది. పరిగెత్తండి, పరిగెత్తండి, పులి వస్తుంది అని జంతువులు భయంతో పరుగులు పెడుతున్నాయి. కోతులు పెద్ద చెట్లపైకి ఎక్కాయి. కుందేలు తమ కలుగులో దాక్కున్నాయి. కప్పలు చెరువులో లోతుగా దూకాయి. కానీ పులి కనికరం లేకుండా వాటిని తరమడం ఆపలేదు. ఈ పరిస్థితి గమనించిన ఏనుగు ఏమీ ఆలోచించకుండా ముందు అడుగుపెట్టాడు. అతను గంభీరంగా పెద్ద ధ్వనితో గర్జించాడు. అది అడవంతా ప్రతిధ్వనించిపోయింది. ఏనుగు భయంకరంగా అడుగు వేసి పులిని ఎదిరించగా పులి భయంతో పరుగులు పెట్టింది. అతడు జంతువులను కాపాడాడు. పులి ఎప్పటికీ తిరిగి రాలేదు. అప్పుడు కోతులు చెట్ల నుంచి దిగాయి. కుందేళ్లు బయటికొచ్చాయి. కప్పలు చెరువు ఒడ్డుకు వచ్చాయి. అప్పుడు ఆ జంతువులన్నీ, ఏనుగు, మేము నీ బలాన్ని చూసి మిత్రత్వం అంగీకరించలేదు, కానీ నీ మంచితనంతో మా అందరికీ సహాయం చేశావు. నువ్వు నిజమైన మిత్రుడివి, మాకు మిత్రుడిగా ఉంటావా అని అడిగాయి. ఏనుగు సంతోషంతో చిరునవ్వు చిందించాడు. ఇంతకాలం నేను మీ అందరితో మిత్రత్వం చేయాలని కోరుకున్నాను అని అంగీకరించాడు. ఆ రోజు నుండి ఏనుగు అన్ని జంతువులకు అత్యంత ప్రియమైన మిత్రుడు అయ్యాడు. మిత్రత్వం అనేది మంచితనం, గౌరవం మరియు పరస్పర అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది.